హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్ అర్హతతో గ్రామ సచివాలయం జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసినారు. సిఎస్ఐఆర్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 17 నుంచి మార్చి 18 తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ పోస్టులు భర్తీ చేసుకున్నారంటే జూనియర్ స్టెనోగ్రఫరీ 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 మధ్యలో మీకు పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. అలాగే జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్ చూసుకున్నట్లయితే 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 మధ్యలో మీకు పే చేయడం అనేది జరుగుతుంది. 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. అలాగే జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, ఓబీసీ వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 మధ్యలో మీకు పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి కూడా 28 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ స్టోర్ పర్చేస్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి ఒకటి, ఎస్సీ వాళ్ళకి ఒకటి. శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 మధ్యలో మీకు పే చేయడం అనేది జరుగుతుందన్నమాట. దీనికి కూడా 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే మీకు ఇక్కడ ఎగ్జాము, అలాగే ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 2 hours 40 minutes అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయన్నమాట. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ చూసుకున్నట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి 0.25 నెగిటివ్ మార్క్స్ అనమాట. అంటే ఏదైతే ఒకటి తప్పు అయినా మీకు 0.25 నెగిటివ్ మార్క్స్ అనేటివి పడతాయి అన్నమాట. అలాగే మీకు ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్టెనోగ్రఫరీ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లోను, హిందీలోనైతే ఉంటుంది. దీంట్లో కూడా మీరు క్వాలిఫై అయ్యి మెరిట్ అయితే సాధించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ, అసిస్టెంట్ ఫైనాన్స్ అకౌంట్, స్టోర్ పర్చేస్, ఈ 3 పోస్టులకు కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. దీన్ని కూడా మీకు రిటన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కూడా ఇంగ్లీష్ అలాగే హిందీలోనూ లాంగ్వేజెస్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1 చూసుకున్నట్లయితే టైం అలౌటెడ్ 90 minutes అయితే మీకు కేటాయిస్తారు. మెంటల్ అబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఇక్కడ 2 మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. మీరు ఏదైతే కరెక్ట్ చేస్తారో దానికి 2 మార్క్స్ ఎక్స్ట్రాగా ఇస్తారనమాట. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే టైం అలౌటెడ్ 1 hour. ఇక్కడ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటాయన్నమాట. దీనికి 1 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఏదైతే తప్పు చేస్తారో దానికి 1 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే 50 క్వశ్చన్స్ ఉంటాయి. 150 మార్క్స్కి దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయన్నమాట. మీరు ఏదైనా తప్పు చేస్తే 50 క్వశ్చన్స్లో దానికి నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి 5 years అయితే ఉందన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ వాళ్ళకైతే 15 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళకైతే 13 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే ఉమెన్స్ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు, జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే పే చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ నంబరు, అకౌంట్ చూసుకున్నట్లయితే ఈ డీటెయిల్స్ ఈ అకౌంట్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ సిఎస్ఐఆర్ ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. దీని యొక్క అఫీషియల్ పేజ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మీరు మీ దాంట్లో అయితే ఎక్కడైనా రాసి పెట్టుకునండి. అవి అయితే ఖచ్చితంగా ఉండాలి.
రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్స్ ఫామ్స్ అయితే పెట్టుకొని మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఓకే గైస్, దీనికి సంబంధించిన ఫుల్ పీడిఎఫ్ అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లోకి అయితే జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.